గురుగారు, ధాన్యాన్ని చెరగటానికి పూర్వం రోజుల్లో చాటను వినియోగించేవారు. కానీ చాటని లక్ష్మీ స్వరూపంగా భావించడంలో అంతరార్థం ఏంటి? చేట, వెదురు. వెదురు ఎక్కడ ఉంటుందో అక్కడ ధనం. కృష్ణ పరమాత్ముడి చేతిలో ఉండే పిల్లన గ్రోవి వెదురు. ఫెంగ్ షూయి అనేటటువంటి చైనీస్ వాస్తు శాస్త్రంలో 13 ధనాన్ని కలిగించే వస్తువుల జాబితాలో వెదురు ఒకటి. ఇంటిలో వెదురు సోఫా ఉండాలి, వెదురుతో చేసిన పిల్లన గ్రోవి ఉండాలి. వెదురు మొక్కలు ఇంట్లో ఆగ్నేయ విభాగంలో నీటిలో మనీ ప్లాంట్ అన్న పేరుతో పెంచుకోవాలి. చిన్న చిన్నగా ఉంటాయి వెదురు, చిన్న సీసాలు. నిజానికి బయట పెద్దవిగా పెంచాలి. ఆ చిన్న కుండీలో అంత నీరు పోసి ఇంత పెట్టేస్తే అంత డబ్బా అలా అనుకోకూడదు. ఆరోగ్యం కావాలి, వెదురు పెంచాలి. ఆ వెదురుతో చేసినటువంటి బియ్యాన్ని చెరిగేటటువంటి ఒకనొక వస్తువు చాట. ఇది లక్ష్మీప్రదం. వివాహ సమయంలో మూసివాయనం అనే పేరిట అమ్మాయికి అబ్బాయికి వివాహం అయిన తర్వాత నాగవల్లి అనే సంస్కారం కూడా చేసిన తర్వాత ఒక చేట, అందులో జాకెట్టు వస్త్రము, పసుపు ముద్ద గౌరమ్మ, తమలపాకులు, చిల్లర డబ్బులు, పండు, మరి ఒక చేట. ఆ చేట పైన మూతగా ఉంచి ఇస్తిరమ్మా వాయనం అంటూ అందిస్తారు. 10 మందికి అందిస్తారు. ఇది మూసి వాయనం. చేట లక్ష్మీప్రదం. చిన్నారి బాలబాలికలకు జ్వరం, రోగం, బాధ ఇవి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే చేటలో పసుపు కుంకుమలు కూడా వేసి బియ్యం, పెసరపప్పు, బెల్లము, పసుపు కుంకుమ, ఉప్పు చేటలోనే ఉంచి అర్హులైన వారికి ఆ చేటను అందించాలి. సందర్భం వచ్చింది కాబట్టి అమ్మాయి జ్ఞాపకం చేసుకుంటే, శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే 3వ రోజున ఈ దహించబడినటువంటి శరీరానికి సంబంధించిన ఆ బూడిదను ఎత్తివేయడానికి కూడా చాటనే వినియోగించాలి. అక్కడ కూడా చాట. ఇంటిలో వివాహకాలం ప్రారంభం అయ్యే సమయంలో ఆ వివాహానికంటే పూర్వం ఇంటిలో పసుపు ఆరంభం చేసి పసుపులు నూరడం అనే ఒక సంస్కారం చేస్తారు. ఆ సమయంలో కూడా వినియోగించబడేది చేట. దశయజ్ఞాయుధాని అనే ఒక మంత్రభాగంలో మనం వినియోగించేటటువంటి రోలు, రోకలి, కుందెన, విసుర్రాయి ఇవన్నీ కూడా 10 విధములైన యజ్ఞ సాధనములు. వీటిలో చేట ఒకటి, శూర్పము. కనుక ఇది లక్ష్మీ స్వరూపం. పసుపు, మెంతులు, పాత కాగితములు, వివాహ పత్రికలు, చిరిగిపోయిన పాతవైన దేవుడి చిత్రపటాలు, వీటిని ఒక రోజంతా నీటిలో నానబెట్టి పసుపు, మెంతులు, వివాహ పత్రికలు లేదా పాత దేవుడి చిత్రపటాలు నానిన అనంతరం మిక్సీలో వేసి బాగా రుబ్బితే ముద్ద లభిస్తుంది. పచ్చగా వచ్చే ఆ ముద్దను చేటకి మనం అలది నీడను ఆరబెట్టుకుంటే మెంతుల కారణంగా అందులో వేసిన బియ్యం, ధాన్య పదార్థాలలో పురుగు పట్టవు. చేటను ఇలా 2 చేతులా పట్టుకుంటే అది చెరగడం. పక్కగా పట్టుకొని ఎగరవేస్తే బరువైన ధాన్యం వెనక్కిపోతుంది, తేలిక పొల్లు పొట్టు ముందుకు వస్తుంది. ఈ చేటని 5 విధాలుగా వినియోగించవచ్చు అంటుంది శాస్త్రం. ఈనాటి కాలంలో చేటలు వినియోగించే వాళ్ళే తక్కువైపోయారు, కానీ చాలా గొప్ప శాస్త్రం. చీపురు, చేట 2 చేతిలో పట్టుకున్న ఒకానొక దేవత చిన్నారి బాలబాలికలకు జ్వరాలు, రోగాలు వస్తే తొలగించేటటువంటి శక్తి కలది. చాలా రహస్యం ఇందులో ఉంది.